టాలీవుడ్లోనూ మీటూ రచ్చ మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో నటి సమంత చేసిన ఇన్స్టా పోస్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 2019లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైలెవెల్ కమిటీ వేసింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక దుమారం రేపుతున్న వేళ టాలీవుడ్లోనూ 2019లోని కమిటీ నివేదిక బయటపెట్టాలని నటి సమంత డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న వేధింపులపై హైకోర్టును ఆశ్రయించింది సివిల్ సొసైటీ. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో ఎఫ్డీసీ చైర్మన్, సినిమాటోగ్రఫీ మినిస్టర్, పోలీస్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, స్వప్నదత్, జయసుధ, తమ్మారెడ్డి, అలాగే సుప్రియా సభ్యులుగా ఉన్నారు. అయితే పని భారంతో హైలెవెల్ కమిటీ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రీతి నిగమ్, ఝాన్సీతో పాటు వివిధ మహిళా విభాగంలోని శాఖలున్నాయి. పలువురు హీరోయిన్స్, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లతో భేటీ అయిన ఈ సబ్ కమిటీ జూన్ 2022లో హైలెవెల్ కమిటీకి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత హైలెవెల్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నివేదిక బహిర్గతం కాలేదు. తాజాగా సమంత డిమాండ్తో సబ్ కమిటీ నివేదికపై చర్చ మొదలైంది. టాలీవుడ్లోనూ మీటూ రచ్చ మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో నటి సమంత చేసిన ఇన్స్టా పోస్టు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ఈ మీటూ వివాదానికి సంబంధించి సమంత ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సో తాజా వివాదానికి ఏమైనా కారణం అవబోతోందా? అసలు ఏంటి హైలెవెల్ కమిటీ? టాలీవుడ్లోనూ మీటూ రచ్చ మొదలైంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో నటి సమంత చేసిన ఇన్స్టా పోస్ట్ తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. 2019లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళల పట్ల జరుగుతున్న లైంగిక వేధింపులపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ హైలెవెల్ కమిటీ వేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ దొంతుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, బీఆర్ఎస్ సర్కార్ హైలెవెల్ కమిటీకి సంబంధించి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? తాజాగా హేమ కమిటీకి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చారు? దీంతో కొత్త వివాదం చెలరేగబోతోందా? మలయాళంలో హేమ కమిటీ రచ్చ కొనసాగుతుంది. మలయాళం ఇండస్ట్రీలో ఇప్పటికే హేమ కమిటీ ఏ స్థాయికి వెళ్ళిందో చూడవచ్చు. పలువురు అమ్మకు కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సమంత ఈ రోజు ఒక ఇన్స్టా పోస్ట్ చేసింది. 2019లో ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళల లైంగిక వేధింపులకై హై లెవెల్ కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్ట్ ను ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు, వెంటనే బయట పెట్టాలనే ఒక డిమాండ్ తో సమంత ఇన్స్టా పోస్ట్ చేసింది. దీనిపైన ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. దాంతో పాటు రచ్చ కూడా కొనసాగుతుంది. 2018-19లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మహిళలు కాస్టింగ్ కోచ్ సంబంధించిన వివాదం నెలకొంది. ఆ నేపథ్యంలోనే సివిల్ సొసైటీకి సంబంధించిన ఒక బృందం హైకోర్టును ఆశ్రయించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలపైన లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. సినిమా ఛాన్స్ల పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు, అదేవిధంగా వంచిస్తున్నారు అంటూ సివిల్ సొసైటీకి సంబంధించిన కొంతమంది మహిళలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి ఒక ఆదేశం జారీ చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది, దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం దీనిపైన ఒక హై లెవెల్ కమిటీ వేసింది. ఆ కమిటీ మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు మహిళలు చేసిన ఆరోపణలపైన ఏ మేరకు నిజం ఉంది, ఆ నిజాలు తేల్చాలని హై లెవెల్ కమిటీని సూచించింది. అందులో చాలా మంది సినిమా పెద్దలు ఉన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో పాటు ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పార్టీ చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన శాఖల అధిపతులను కూడా ఇందులో పార్టీ చేశారు. ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దిల్ రాజు తో పాటు స్వప్నదత్, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజు, సుప్రియ ఇలాంటి వాళ్ళందరూ కూడా హై లెవెల్ కమిటీలో ఉన్నారు. అయితే హై లెవెల్ కమిటీ పని ప్రారంభించిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ తో, డాన్సర్లతో, అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడవలసి వచ్చింది. వాళ్ళకున్న ఒత్తిడిల మూలంగా పని భారం ఎక్కువ కావడంతో ఒక సబ్ కమిటీని కూడా నియమించారు. హై లెవెల్ కమిటీ మరొక సబ్ కమిటీ నియమించారు. ఆ సబ్ కమిటీలో ప్రీతి నిగమం, ఝాన్సీ, ఇంకా వివిధ మహిళా విభాగాలకు సంబంధించిన అధిపతులు, గవర్నమెంట్ కు సంబంధించిన మహిళా విభాగాలకు సంబంధించిన అధిపతులు ఉన్నారు. ఆ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో చాలా మంది హీరోయిన్స్ తో, జూనియర్ ఆర్టిస్టులతో, అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళతో, డాన్సర్లతో చాలా మందితో భేటీ అయ్యారు. ఆ తర్వాత నివేదికను జూన్ 2022 హై లెవెల్ కమిటీకి నివేదిక సమర్పించారు. పూర్తి స్థాయిలో నివేదిక వాళ్ళ అబ్జర్వేషన్లు ఏమేమి తేలాయి, దానికి సంబంధించి
ఎవరేం చెప్పారు, ఆరోపణలు చేసిన మహిళలు ఏం చెప్పారు, అవి నిజాలున్నాయా లేదా, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అన్న అంశానికి సంబంధించి పూర్తి నివేదికను జూన్ 2022 వేశారు. ఆ తర్వాత వెంటనే ఆగస్టులో హై లెవెల్ కమిటీ ప్రభుత్వం ఇద్దరు కలిసి ఒక సమావేశం జరగనుంది. కానీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హై లెవెల్ కమిటీతో కూర్చోలేదు. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి ఉంది. ఆ కమిటీ నివేదిక ఇప్పటివరకు కూడా బహిర్గతం చేయలేదు. ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఏమ కమిటీ నివేదిక వెలుగు చూస్తున్న నేపథ్యంలో అసలు ఈ హై లెవెల్ కమిటీకి సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది, నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నిజంగా కాస్టింగ్ కోచ్ పేరుతో వేధింపులకు గురి చేశారా, మహిళలపై వేధింపులకు పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి ఆ నివేదిక బహిర్గతం అయితే భారీ చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మలయాళ ఇండస్ట్రీ టైపులోనే ఇక్కడ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటువంటిది ఏమైనా జరిగిందా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా సమంత 2019లో ఏదైతే కమిటీ హై లెవెల్ కమిటీ వేశారో, ఆ తర్వాత 2022లో హై లెవెల్ కమిటీకి నివేదిక వెళ్ళిందో, ప్రభుత్వానికి నివేదిక వెళ్ళిందో అది బహిర్గతం చేయాలని చెప్తున్నారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హై లెవెల్ కమిటీతో మరొక సమావేశం నిర్వహించలేదు, దానిపైన నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నివేదిక ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం హై లెవెల్ కమిటీ ఇచ్చిన నివేదికను బయట పెడుతుందా, బయట పెడితే అందులో ఎవరెవరు ఉంటారు, ఎవరు భాగస్వాములయ్యారు, నివేదికలో ఏం లేదని తేలుతుందా, లేదా మలయాళ సినిమా ఇండస్ట్రీ మాదిరిగానే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వేధింపులకు మరి మహిళలు గురవుతున్నారు అన్న అంశానికి సంబంధించిన పెద్ద వివరాలు బయటకు రావాల్సింది. అది కనుక వివరాలు బయటకు వస్తే సమంత డిమాండ్ కు ఒక అర్థం ఉంటుంది. సమంత డిమాండ్ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు బయటకు వస్తారా, అసలు ఏం లేదని చెప్తారనేది ప్రభుత్వ నివేదిక బహిర్గతం అయితే చెప్పలేదు. ఇప్పటికి ప్రభుత్వం సమంత డిమాండ్ మీద ఇంకా స్పందించే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను బయట పెట్టాలని యోచన ఉంది. ఈ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడిన నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సమంత డిమాండ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలపైన లైంగిక వేధింపులు నిజంగా జరిగితే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఆ నివేదికను బయట పెట్టే అవకాశం ఉందని కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం ఎన్టీవీతో మాట్లాడుతూ ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. రమేష్, ఎలా చూడాలి? సమంత ఒక స్టార్ హీరోయిన్, అలాగే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో ఇప్పుడు 2019లో జరిగిందాన్ని 2024లో ఆమె ఇన్స్టాలో పోస్ట్ పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఇదేమైనా మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంటుందా? ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దల మెడలకు చుట్టుకునే అవకాశం ఉంటుందా? ఎస్, అది మెడ చుట్టుకుంటుందా లేదా అన్న అంశాన్ని పక్కకు పెడితే మలయాళ సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న ఏమ కమిటీ నివేదిక బయటకు వచ్చింది కాబట్టి ఆ నివేదికలో అనేక అంశాలు మలయాళ ఇండస్ట్రీలో చాలా పెద్ద మంది వ్యక్తులు మహిళలను వేధింపులకు గురి చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు హేమ కమిటీ బయటపెట్టిన నేపథ్యంలో ఎందుకు మహిళల లైంగిక వేధింపులకు గురవుతున్నారని కొంతమంది మహిళలు ఆరోపణ చేయడం, సివిల్ సొసైటీ హైకోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత ప్రభుత్వం హై లెవెల్ కమిటీ వేయడం, హై లెవెల్ కమిటీ సబ్ కమిటీ వేయడం, సబ్ కమిటీ నివేదిక సమర్పించడం, ఆ తర్వాత నివేదిక పూర్తయిన తర్వాత కూడా ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదు? 2022 దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. 2 ఏళ్ల సమయంలో కూడా ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు? ఆనాడు సీరియస్ గా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. దాని ప్రకారం పూర్తి స్థాయిలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకు బయట పెట్టడం అనేది సమంత డిమాండ్. మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది కాబట్టి మలయాళ ఇండస్ట్రీ టైపులే నిజానికి ఇక్కడ ఉంటే ఎందుకు సమంత ట్వీట్ చేసిందనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. సమంత ఇన్స్టా ట్వీట్ పైన చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమంతనే ఎందుకు ఇన్వాల్వ్ అయింది ఇందులో అనేది కూడా చర్చ జరుగుతుంది. అది పక్కకు పెడితే మొత్తం మీద అయితే నివేదిక బయట పెట్టాలనేది ఆమె సహజమైన డిమాండ్. ఆ డిమాండ్ కు ప్రభుత్వం కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంతో పాటు ఆ రోజు ఎవరైతే సబ్ కమిటీలు ఉన్నారో, హై లెవెల్ కమిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు డిమాండ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే నివేదిక విషయంలో చాలా అంతకుముందు 2 ఏళ్లుగా ఎందుకు బయట పెట్టలేదన్న అంశానికి సంబంధించి సినిమా పెద్దలు అడగలేదు. ఆ తర్వాత సివిల్ సొసైటీకి సంబంధించిన మహిళలు కూడా ఎవరైతే కోర్టుకు వెళ్లారో వారు కూడా డిమాండ్ చేయలేదు. కానీ సమంత డిమాండ్ నేపథ్యంలో న్యాయంగా ఉంది, ఖచ్చితంగా బయట పెట్టాలని కూడా చాలా మంది చెప్తున్నారు. సినిమాకు సంబంధించిన మహిళా దర్శకులు కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ మహిళా ఆర్టిస్టులు కానీ ఇదే డిమాండ్. సమంత డిమాండ్ సమంజసంగా ఉంది. ఆమె డిమాండ్ ప్రకారం కాకుండా మొత్తం నివేదిక ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి దాని మీద ఒక చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా బయట పెట్టాలని చూస్తారు. సమంత డిమాండ్ నేపథ్యంలో రకరకాలుగా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కానీ అవన్నీ ఇప్పుడు చర్చకు అనవసరం. కాకపోతే ఖచ్చితంగా ఆమె డిమాండ్ ని న్యాయసమ్మతం ఉంది. ఆమె డిమాండ్ లో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకొని బయట పెట్టాలనేది అందరు కూడా అంటున్నారు. అప్పటి బీఆర్ఎస్ సర్కారు వేసిన హై లెవెల్ కమిటీకి 2022లోనే నివేదిక వచ్చేసింది. కానీ ఆ తర్వాత హై లెవెల్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్టు కూడా అందజేసింది. కానీ ఎందుకు బయటికి రాలేదు ఈ రిపోర్టు?
ఎస్ సార్, 2022లో సబ్ కమిటీ వేసిన తర్వాత హై లెవెల్ కమిటీ దగ్గర నివేదిక ఉంది. ఆ హై లెవెల్ కమిటీతో జూన్ 2022 తర్వాత ఆగస్టులో ఒక మీటింగ్ నిర్వహించాలనుకున్నారు ప్రభుత్వం. హై లెవెల్ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం సంబంధించిన పెద్దలు, అదేవిధంగా హై లెవెల్ కమిటీలో ఉన్న ఇంతకు ముందు చెప్పినట్లు సినిమాటోగ్రఫీ మినిస్టర్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎఫ్డిసి చైర్మన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, స్వప్నాదాస్, జే సుధా, తమ్మారెడ్డి భరద్వాజ్, సుప్రియ, వీళ్ళందరూ కలిసి ఈ నివేదికను పూర్తిగా వివరాలు చూసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటి వరకు ఎవరైతే ఒకవేళ నిజానికి వేధింపులకు పాల్పడ్డట్టు తేలితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ఒక చర్యలు తీసుకునే అంశానికి సంబంధించి ఒక అభిప్రాయానికి రావాల్సి ఉండే. కానీ ఆ రోజు జరగలేదు మీటింగ్. ఆగస్టు 7, 2022 జరగాల్సిన మీటింగ్ ఎందుకో పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ కమిటీ నివేదిక మీద అటు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ చొరవ చూపలేదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు చొరవ చూపలేదు, ఎవరైతే కేసు వేశారో సివిల్ సొసైటీకి సంబంధించిన, మహిళా విభాగానికి సంబంధించిన నేతలు కూడా ఎవరు చొరవ చూపలేదు. సో అట్లా పెండింగ్ లో ఉంటూ వస్తూ ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఏమ కమిటీ నివేదిక బహిర్గతమైన నేపథ్యంలో ఈ నివేదికను బయట పెట్టాలని సమంత డిమాండ్ చేసింది. సమంతతో పాటు ఇప్పుడు ఆమెకు మద్దతు తెలుపుతూ చాలా మంది మహిళా దర్శకులు, మహిళా ఆర్టిస్టులు కూడా మద్దతు తెలుపుతూ బయట పెట్టాలంటున్నారు. ఎందుకు బయట పెట్టలేదని సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 8 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు మేము దృష్టి సారించలేదు, ఎవరు కూడా మా దృష్టికి తీసుకురాలేదు, కాబట్టి మేము ఆ నివేదికను బహిర్గతం చేయలేదు. ఇప్పుడు సమంత ఇన్స్టా పోస్ట్ నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం. ఇంతకాలం ఎందుకు పెండింగ్ లో ఉంది, దాన్ని ఎవరి వల్ల పెండింగ్ లో ఉంది, అందులో ఎవరు దోషులు ఉన్నారు, నిజంగా సబ్ కమిటీని, హై లెవెల్ కమిటీ కనుక ఎవరైనా దోషులను గుర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలకు ఒక రక్షణ ఉంటుంది. తెలంగాణలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలతో పాటు అందరు కూడా ఆర్టిస్టులకు భద్రత కల్పించే అంశానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.